కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం ఏమిరా కొడక నా కార్లో నువ్వు లోపల కూర్చొనే నాతోనే నెట్టిస్తావా? బాంబు పెట్టి లేపేస్తా. ఏమిరా బండి ముందుకు పోదన్నావా? ఇప్పుడు ముందుకు పోతా ఉండదే. అమ్మా అదే అమ్మా నాకు అర్థం కావట్లేదు. ఏమిరా రాగింగ్ చేస్తా ఉండవా నువ్వు? ఒరే దాసో తీయరా కత్తి కొయ్యరా పీక. అర్జెంటుగా బండి కావాలంటున్నారా? యో ముందుకు పోయి బండి తిప్ప. నాగరాజు ఇంకా రాలేదా? పాపం మనకన్నా ముందొచ్చే యాడెదురు చూస్తా ఉంటాడో అనుకునే. మెల్లగా దిగి పారిపోదామా? అదే బెటరు. ఇంకా ఈడ్నే ఉన్నావంటే పద్మవ్యూహంలో సిక్కుకున్న అభిమన్యుని మాదిరిగా అయిపోతుంది మన గతే. బాగుంటావా నాగరాజు? మా నాయన వయసు ఉంటది ఈడికి, ఈడికి నాకు పెండ్లా? నాగరాజు నువ్వు నా దేవుడు అయ్యా. అందరికీ కులదైవం అని ఏవేవో దేవుళ్ళకి మొక్కుతారు, కానీ నా కులదైవం నువ్వేనయ్యా. తమిళనాడులో ఖుషుబుకి గుడి కట్టించినట్టు ఈడికి కూడా గుడి కట్టించి పూజ చెయ్యి. అది వదిలేసి నాతో పెళ్లి చేస్తానంటావేందే? దాసు అమ్మా, నాగరాజుకి మైల్తాను సహించు. అట్నే అమ్మా. దా నాగరాజు. ఆమె
టెంకాయ తీసుకొచ్చి దిష్టి తీయే. అయ్యయ్యో, మన కోతి బుద్ధి పట్టించేస్తా ఉండదే. ఇప్పుడు కుక్క మాదిరిగా పరిగెత్తాల. ఏం మనవరాలా, నీ కాబోయే మొగుడిని చూసి సిగ్గు ముంచుకొస్తా ఉండదా? అట్టా పరిగెడుతుండావు. సిగ్గు లేకుండా ఏందా కోత? నువ్వు పడి సిగ్గు, నాకేం కర్మ? చెయ్, నీ కాబోయే మొగుడిని చూడాలని ఉబలాటంగా ఉంటే నాతో చెప్పుంటే నేనే తీసుకొచ్చేదానిగా. డిక్కీలో ఎందుకు దాక్కున్నావే? మో ఈ బిడ్డ పారిపోవాలని ప్లాన్ చేసి ఉండదే, కానీ దీని తలరాతలో దేవుడు నాగరాజు పెళ్ళామని రాసుండాడు. ఎట్ట తప్పించుకుంటదే? అందుకే మన చేతిలోకి చిక్కింది. పర్వాలేదులేరా, ఇంట్లో జరగాల్సిన పెండ్లి సూపులు ఊరు బయట జరుగుతా ఉండాయి. ఈ పెండ్లి సూపులు కూడా కొత్తగా ఉండాయి కదా. ఏ నాగరాజు, పెండ్లి కూతురు నచ్చిందా నీకు? అబ్బబ్బబ్బబ్బబ్బా, సిగ్గుపడతా ఉంటే ఎంత ముచ్చటగా ఉండవురా నాయన. అమ్మా ఇంకా ఎందుకు ఈడ? పదాం పద. ఎక్కడ్రా? రేయ్, బండి పద దిండు. నాగరాజు, పద. పదండి. పదండి. ఏంట్రా ఊపిరి ఇలా గట్టిగా పీలుస్తున్నావు? ఊరుగాలరా, మా ఊరుగాలి పిలుస్తా ఉండాన్రా. ఒరే, ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క గాలి ఉండదురా. అదేమైనా బోర్డర్ కట్టుకుని ఈ ఊరికొక గాలి పక్కూరికొక గాలి ఉంటదా? నువ్వు ఊరికే ఊరు గాలి పైరు గాలి అనొద్దు, గాలి కథలు చెప్పొద్దు. ఒరే, ఒకే ఒక్కసారి బాగా ఆలోచించరా. అడుగు తీసి ముందుకేసావా, ప్రపంచంలో ఉండే ప్రాబ్లమ్స్ అని మన వెంట పడతాయి.
కాదని వెనక్కి తిరిగితే హ్యాపీగా ఉండొచ్చురా. రేయ్, అడవిలో సింహమైన వేటాడడానికి వెనకడిగేస్తదేమో, కానీ గ్రామ సింహమా వెనకడిగేదా? ఒరేయ్ ఎదవా, గ్రామ సింహం అంటే కుక్క. ఫ్లోలో డైలాగ్ చెప్తే ఇదే ప్రాబ్లమ్. మనకర్థం తెలిసి సావదు కదా. ఏమైనా గ్రామంలోకి అడుగు పెట్టకుండా వెనకడిగేసే ప్రసక్తే లేదు. ఈ గాలి, ఈ నేల, ఈ నీళ్లు ఇవన్నీ నేను కడుపులో ఉండగానే రుచి చూసిన వాణ్ణిరా. ఇప్పుడు ఈ నెలల తర్వాత మళ్ళీ ఊళ్ళో కాలు పెడతా ఉంటే నా ఒళ్ళు పూలకరిస్తా ఉండదురా, పూలకరిస్తా ఉండదే. నాకు ఇక్కడ ఒళ్ళు జలజరిస్తూ ఉందిరా. ఒరేయ్, ఈ ఊర్లో పంచులు కట్టుకుని పంచు డైలాగులు చెప్పడే కాదురా, తేడా వస్తే ప్రాణాలు తీస్తారు. వద్దురా. నార్మల్ నా నేల ఏమైందిరా? రేయ్, నా సీమ మట్టిని ముద్దాడుతా ఉంటే ఓ సీమ వచ్చి నా పెదలు కొట్టేసిందిరా. ఇంక పదరా వెళ్దాము. నీ హింస నేను తట్టుకోలేకపోతున్నాను. రేయ్, గాలి పీల్చినాను, నా నేలను ముద్దాడినాను, ఆ నీళ్ళను కూడా తాగేస్తే 3 భూతాలతో పని అయిపోయినట్టు. ఒరే పంచభూతాలు అంటారు కదరా, మిగతా 2 భూతాల సంగతే? మిగతా 2 భూతాలు ఊళ్ళో పెంటకు చూద్దామా? ఓరే ఎర్రడా, వచ్చి బోరింగ్ కొట్టు, నా సీమ నీళ్ళు తాగలరా. నువ్వు వెళ్ళరా, నువ్వు నీ పైత్యం. సిల్లీ ఫెలా. నా సీమ. జై శ్రీ ఆంజనేయం. ఏమప్పా, నువ్వు నీళ్ళు తాగేసి వెళ్ళిపోతే సరిపోయిందా? ఓ, నువ్వు కూడా తాగాలి కదా. నేను ఎప్పుడో తాగేసిన, నువ్వు వచ్చి నీళ్ళు కొట్టు. తాగేస్తే ఎందుకబ్బా నీళ్ళు కొట్టాలే? ఇందాక తాగేసాననింది రక్తమో?
ఏందమ్మా మామూలుగా ఇల్లు ఎప్పుడు ప్రశాంతంగా ఉండదా? ఇప్పుడు చూస్తే సైలెంట్ గా ఉండదే? ఇంటా బయట ఎప్పుడు చూసినా 20-30 మంది తెల్ల సొక్కాలు తెల్ల పంచలు కట్టుకొని బాంబులు సుడతా పేట గొడవలు సానపడుతూ టీ కాఫీలు తాగినట్టు సారాయి తాగుతా ఉంటారే, ఎవడు కనిపించలేదా? మనం ఇట్ట దిగంగానే సరసరమని ఒక గుంపే వచ్చి మనల్ని రౌండ్ అప్ చేస్తాదనుకుంటే ఒక పిట్ట కూడా కనిపించలేదా? ఒరేయ్, తుఫానుకు ముందు ఇట్నే సైలెంట్ గా ఉంటదే. కోర్టులో ఎవరికన్నా ఉరిశిక్ష జడ్జిమెంట్ ఇచ్చే ముందు ఆడ కూడా ఇట్నే సైలెంట్ గా ఉంటది. ఏడెంత సైలెంట్ గా ఉన్నదంటే లోపల సిచ్యువేషన్ వైలెంట్ గా ఉంటదేమో. యాడికి రా పోతా ఉండవు? సైలెంట్ గా ఉండే పులి గృహలోకి వెళ్ళి దాని తోక పట్టుకుని ఎందుకులా లాగేది? నేను వెళ్తాను. ఓరే పిరికి సన్యాసే, ఎవడ్రా అన్నది నేను పిరికి సన్నాసినని? నేను చచ్చు దద్దముని, నేను దేనికి పనికి రాని చెత్త ఎదవని. ఇంకా చెప్పాలంటే పిక్క పొలం తప్ప గుడ్డి పొలం లేని వాడిని. నేను పారిపోయి నా ప్రాణాలు కాపాడుకుంటాను రా, మీరు ఏదైనా చేసుకోండి. ఒరేయ్, సిగ్గులేదట్రా నీకు ఆ మాట అనేదానికి? మగ పుట్టక పుట్టలా నువ్వు? మగ పుట్టిక పుట్టాను కానీ సిగ్గే లేదు. రేయ్ విజయమో వీర స్వర్గమో అన్నట్టు ఉండాలరా. విజయ మాట దేవుడు ఎరుగు కానీ వీర సర్గం మాత్రం కన్ఫర్మ్. పుట్టక పుట్టలా నువ్వు? మగ పుట్టిక పుట్టాను కానీ సిగ్గే లేదు. రేయ్ విజయమో వీర స్వర్గమో అన్నట్టు ఉండాలరా. విజయ మాట దేవుడు ఎరుగు కానీ వీర సర్గం మాత్రం కన్ఫర్మ్. మీరు స్వర్గంలోకి వెళ్తూ ఉండండి, నేను నరకంలో నా ఇల్లు ఎత్తుక్కుంటూ వెళ్తాను. సీను, ఆడపిల్ల నేనే ఇక్కడ ధైర్యంగా నిలబడున్నాను, కనీసం నన్ను చూసన్నా ధైర్యంగా నిలబడొచ్చు కదా. ధైర్యంగా నిలబడ్డం ఏమో కానీ ఎందుకైనా మంచిది 2 అడుగులు వెనకాల నిలబడతాను. చేసే నువ్వు నా ఫ్రెండ్ ఏంద్రా? రండే లోపల ఏం జరుగుతుందో చూద్దామా, రండే. రోహిణిని కాపాడడానికి మేము వచ్చినామని మమ్మల్ని చూడగానే సంతోషపడతామనుకుంటే అట్ట షాకే చూస్తా ఉండరా? బామర్తి, రోహిణిని కాపాడేది కాదు, ముందు మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మమ్మల్ని మేము కాపాడుకునేది ఏంటే? మేము మీ అమ్మతో మాట్లాడి పోట్లాడి అవసరమైతే కాళ్ళ వేళ పడేనా మీ అమ్మకాలు లాకేసే ఒక్కడుగులో భూమికని మహేష్ బాబు తీసుకుపోయినట్టు తీసుకుపోదామని నేను ఒక్కరిని రాకుండా ఇంతమంది వస్తే నువ్వు తలతిక్కగా మాట్లాడుతున్నావా? ఓ నా తమ్ముడో, ఇప్పుడు నేను చెప్పేది ఇంటే నీకెక్కుతుంది తిక్క. రోహిణి ఆల్రెడీ తప్పించుకుని పారిపోయినది. అది మిమ్మల్ని వెతుక్కుంటానే బయలుదేరుంటది. ఆ పిల్ల పారిపోయిందని పట్టుకునేదానికి కాపరాళ్ళు పోయినారు. బుద్ధి ఉండదా అమ్మి మీకు? నా మీద నాకే డౌట్లు వచ్చే ప్రశ్నలు అడగొద్దత్తా. కన్ఫర్మ్ చేస్తున్నాడు చూడు, బుద్ధి లేదని. ఓరి బుద్ధి లేనలుడా, మీ అత్త ఏమడుతుందో తెలుసునా? రోహిణి పారిపోతుంటే ఆ పిల్లకి తోడుగా పోకుండా మీరు ఏడ్నే సెటిల్ అయినారేంది అని. నాయనో, ముగ్గురు పరిగెత్తినారంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు పట్టుకొని ఉంటారు. పట్టుకుని పేక మీద కత్తి పెట్టి మిగిలిన 2 బెదిరించి బంధిస్తారు. అందుకనే మేం పోలా.
మీ అత్త మామ తోటికోడలు వీళ్ళంతా ఏరి జైలు నుంచి నాగరాజు రిలీజ్ అయి వస్తా ఉన్నాడు.